హలో గాయ్, ఈరోజు అయితే నేను చార్మినార్ అయితే వెళ్ళాను. దాని లోపలికి వెళ్ళడానికి రూ. 25 అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇంత లోపలికి వెళ్ళడం ఇదే మొదటిసారి. ఎప్పుడు ఇదేంటి ఇలా ఉంది, ఒక మనిషి గ్యాప్ కూడా లేదండి. వెళ్తుంటే తెలుస్తుంది నాకు. ఈ చార్మినార్ లోపల ఏ విధంగా కట్టారో తెలియదు. అప్పట్లో 30 అడుగులు లోతులో పునాది వేశారంట. ఇది మినిమము 9 లక్షల రాళ్ళతో కట్టడం అనేది ఇదే విశేషం. ఇంకోటి, నా భార్యతో పాటు నేను కూడా లోపలికి వెళ్తున్నాను. ఇద్దరికి అయితే రూ. 50 అయితే పడింది. మనిషికి చెప్పిన రూ. 25. అదే కానీ అదర్ కంట్రీ వాళ్ళకి అయితే రూ. 300 అని చెప్పారు. ఇలా చూసుకున్నట్టు ఈ చార్మినార్కి ఇందులో ఏముందబ్బా చూడటానికి వెళ్తుంటే వెళ్ళే కొలది బెడ్లు ఎంత జారుకున్నాయంటే ఏ మాత్రం స్లిప్ అయితే కింద పడటం లేదు తెలియదు. కానీ చాలామంది మాకన్నా ముందు వెళ్ళే వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ వెళ్తూనే ఉన్నారు. ఈ చార్మినార్ లోపలికి వెళ్తున్న కొలది ఏమి అనిపించిందంటే, ఓకే, లోపల ఏమాత్రం వేడి లేకుండా చల్లదనం ఉండడం అయితే చాలా బాగుంది. మా భార్య అయితే గొప్ప ఎంజాయ్ చేస్తుంది. చూడండి, నా ముందు వెళ్తుందా మా భార్య. ఈ వెళ్ళిన కొలది ఆవిడ అంటుంది, ఏమి ఎక్కలేకపోతావు ఏంటి అని అంతనే ఉంది. కానీ నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాదు. చాలా అండి, ఒక మినిమం 2 అంతస్తుల పైన మెంటలతోనే ఎక్కాలి. కానీ వచ్చేటప్పుడు చాలా సింపుల్గా వచ్చాను, చాలా బాగుంది. కానీ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒకే సందు, ఒకే 2-3 వెళ్ళడానికి అయితే గ్యాప్ అయితే లేదు. ఓన్లీ సింగిల్ పర్సన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. చూడండి, వెళ్తూనే ఉన్నాను. ఇంకా రాదేంటబ్బా అని ఇబ్బంది పడుతూనే ఉన్నాను. చూడండి, ఇలా అలా ఇప్పుడు ఇదిగోండి, ఆల్మోస్ట్ నేను వచ్చేసాను. చూడండి, అమ్మయ్యా అనిపించింది ఒక్కటి. ఇదిగోండి, పైకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి. చుట్టుపక్కల మక్కా మసీదు ఇలాగా చాలామంది జనాభా అయితే ఉన్నారు. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి చాలామంది అమ్మాయిలు చార్మినార్ చూడడానికి రాలేదు. ఎక్కువ మంది షాపింగ్ చేసుకోవడానికి అక్కడ గాజులు కానీ బట్టలు కానీ అన్ని రకాలు దొరుకుతాయి. చూడండి, ఇటువైపు ఎంత ఉంటుంది వెళ్ళే రౌండ్గా. ఇంకోటి, మధ్యలో చాలామంది ఫోటో తీసుకుంది. గంట అయితే మూగుతూనే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చార్మినార్ ఓపెన్ అయింది, చాలా జాగ్రత్తగా ఉండండి అని అలారం అయితే వేశారు. ఇక్కడ చాలామంది ఫ్యామిలీ అయితే విజిట్ అయ్యారు. చాలామంది ఫ్యామిలీ పరంగా వచ్చారు. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేషన్ కానీ ఇలా వచ్చి తీసుకుంటారు. చూడండి, ఆ డిజైన్ చూస్తున్న నాకైతే మర్చిపోయిందండి. ఎంత బాగా కట్టారు ఇంత పైన. ఇంకోటి, ఇది ఏ మాత్రం చెక్కు చెదరలేదు. చూస్తున్న కొలది నాకే చూడాలనిపించింది. మళ్ళీ ఇంకోటి, చాలా చల్లదనం అండి. దీన్ని ఎలా కట్టారు ఏంటో తెలియదు. చూడండి ఎంత బాగుంది. ఇలా చూసుకుంటే చుట్టుపక్కల ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. అలా ఉంది. కానీ ఒకటండి, దారి నేను లోపలికి వచ్చి మరి పైకి వెళ్ళాలని నాకు తెలియదు. కానీ చూసేసరికి అదే దారిలోనే వెళ్ళాలన్నమాట. చూడండి, అమ్మాయిలు వచ్చున్నారండి. అమ్మాయిల పక్కన మనం ఫోటో తీసుకుంటే బాగుంది కదా. మా భార్య అక్కడ నిలబడి చూస్తున్నాను ఇటువైపు. తర్వాత బయటకు వచ్చి చూసేసరికి ఇంత బాగా, అదిగోండి, అది మక్కా మసీదు. ఇలాగ ఇక్కడ వైపు చూస్తుంటే ఇదంతా షాపింగ్ మాల్ షాపులు అండి. వీళ్ళు ఇంకొక గంట వరకు ఆగుతారు. ఈ వీడియో మీకు